కుక్కపిల్లపై మమకారం పెంచుకుని సదరు హజ్ డాగ్ మరణాన్ని తట్టుకోలేగా 13వ రోజు సంస్మరణ దినంను పాటించారు. ఈ మేరకు యజమాని కొంగర సాంబయ్య తదితరులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ చికెన్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. మరి ఈయన అచ్చి కుక్క పిల్ల వేరే వాళ్ళు దానికి కొంచెం తేడా చేసి వదిలేసి వెళ్ళిపోయిన రోజు మరి ఈయన తీసుకొచ్చి దానికి అంతా శుభ్రంగా మెడిసిన్ వాడి దాన్ని బంగారంలాగా చూసుకొని మరి 4 సంవత్సరాలుగా బాగా పెంచి బాగా పసిపిల్లడి కన్నా బాగా చూసుకున్నాడు. దానికి గుడ్డు పాలు చికెను ఏ పూట ఆ పూట. మొన్న రీసెంట్గా అయితే ఈ ఎండాకాలంలో కూలర్ కూడా కొన్నాడు దానికి. కానీ దురదృష్టవశాత్తు మరి అటు వీధి కుక్కల బారిన పడి కరిసినాయి. అందువల్ల అది చనిపోవడం జరిగింది. దానికి మరి సకల లాంఛనాలతో మరి కొంగర సాంబశివరావు గారు అన్నీ చేసి మరి ఈరోజు మనుషులకి ఎలాగైతే దిన కర్మలు ఎట్ట చేస్తారో అలాగే మరి సాంబశివరావు గారు కూడా అలాగే చేసి ఈరోజు 11వ రోజు మరి 13వ రోజు ఈరోజు మరి 13వ రోజు కూడా ఈరోజు మరి ఒక 200 మందికి భోజనాలు జరుపుకొని మరి ఆయన ఇట్లా ఆ అచ్చుకొక్క పిల్ల రుణాన్ని ఇలా తీర్చుకున్నాడు. ఇది అందరూ కూడా గమనించి ఇది అందరూ రక్షించదగ్గ విషయం. కానీ ఈరోజు కన్న తల్లిదండ్రులని పిల్లల్ని చూడని రోజుల్లో మరి ఒక కుక్కకి ఇలా చేస్తున్నాడంటే మరి సాంబశివరావు గారికి మరి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా. సంవత్సరాల క్రితం రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చి పెంచానండి. బాగా పసిపిల్ల మా అబ్బాయి కొడుకుని పెంచినట్టు పెంచుకున్నా. ఇవాళ అది మొన్న చనిపోతాం నాకు చాలా బాధ అనిపించి చూసాను తీసుకెళ్ళి నమస్కారాలు చేసి అన్నీ చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టుకొని ప్రశాంతంగా పడుతుంది. దాన్ని ప్రశాంతమైన మన జీవితం అనుకుంటున్నాను అంతే. తల్లిదండ్రులు ఎట్టా చూసుకున్నాడు ఆ పండుని అట్టా చూసుకున్నాడండి. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. కానీ మన టైం బాగోక ఈది కుక్కలు కరిసినాయి, ఈది కుక్కలు ఎక్కువైపోయినాయి. ఇది రాజ్యాంగం సరిగ్గా చూసుకోవాలి. ప్రతి మనిషిని కరుస్తున్నాయి పిల్లల్ని. అది అంటే కుక్కలను చంపకూడదు అంటున్నారు. ఏం చేయాలండి?